సాంబార్ కోతున్నాం ఇప్పుడు. సాంబార్ అంటే కెమెరా పెద్ద సరిగ్గా లేదు. సాంబార్కి ఏం వేసుకుంటారంటే చెప్తున్నాను మామూలుగానే. అనగా వంకాయ కొద్ది క్యారెట్ వేసుకుంటే వేసుకోవచ్చు అంటే మనకు ఉన్నదాన్ని బట్టి. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ అయితే అనగా కోస్తున్నాను. అనగా కోస్తున్న ఉల్లిపాయ అది వేస్తున్నాను. స్పీడ్గా చేయాలి. మనకేమో కటింగ్ మెషిన్ లేదు మరి ఇక్కడ, మనమే చేసుకోవాలి. అందుకనే వంట కొంచెం లేట్ అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే అన్ని కోసం రెడీ పెట్టుకున్నాం అనుకో వంట తొందరగా అవుతుంది. ఇవాళ చూసారా వంకాయలు ఒక 40 మందికి 30 మందికి వంటకి ఒక 50 మందికి తినొచ్చు. మనం నేను చేసేదైతే కొంచెం మంది ఇష్టంతో తినేసారంటే అయిపోతుంది. కొంచెం మంది అలా ఉంటుంది, చూసుకోవాలి. పుచ్చులు ఉంటాయి చూసారా, పుచ్చులు అన్నీ చూసుకొని కడిగి మరీ వేస్తాను. ఒక 3 వంకాయలు వేస్తే చాలు. ఇవన్నీ వేస్తాను. సాంబార్ అంటారు కదా, చూపిస్తాను మీకు. సాంబార్ పెట్టడం కూడా చూపిస్తాను. ముందు కటింగ్ చేద్దాం. చూడం అన్నీ కట్ చేశాను. పప్పు కూడా కోసి చేద్దాం. పప్పు కూడా కోస్తాను. ఏం పప్పు వేయాలని అడిగి వచ్చి కోస్తాను. ప్రజెంట్ అయితే సాంబార్ కోసుకున్నాం మనం. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. పప్పు ఆనపకాయ వేద్దాం, మామిడికాయ వేద్దాం అనుకుంటున్నాను. కానీ నేను చెక్కేసి మామిడికాయలు కొన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అవి కొద్దిగా ఆనపకాయ వేస్తే పప్పు కొంచెం వస్తుంది. అందుకనే చిన్న ముక్క ఆనపకాయ వేద్దాము. మిగతాది ఆనపకాయ ముద్రపోయింది. ఇది పనికిరాదు. ఇది గట్టిగా ఉన్నది ఆనపకాయ అవ్వదు. దానివల్ల ఆకదాం. మామిడికాయ ఒకటే చెక్కేసారు. మామిడికాయ సీజన్ అయిపోయిన సరే మామిడికాయలు దొరుకుతుంది మనకు. మునస్కాయ అంటుంది అంటే సీజన్ అయిపోయిన తర్వాత వస్తుంది. సీజన్ అయిపోయిన తర్వాత కదా, దానివల్ల మునస్కాయ అంటుంది. మీకు ముందు వీడియోలో పెట్టాను కదా మన వట్లని. ఆ వట్లన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయలేదు లేక ఏదో మన జీవనం కోసం చేస్తున్నాం మనం. మరి చేయాలి కదా ఏదో ఒకటి అలాగా బతుకు పేరు కోసం. మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేసిన లైఫ్ అలాగే అందులో చెప్పాము. వంట అన్నది ఆర్ట్ అండి అనుకుంటారు కదా, ఏదో ఉప్పు కారం వేసి దిబ్బేచ్చు అనుకుంటారు. కానీ అందరికీ నచ్చాలంటే మరి మనసు పెట్టి చేయాలి. చేతికి పోయి ఉంది. ఫస్ట్ నాకు వంట రాదండి, అలా చూస్తూ నేర్చుకున్నాం. సరే అయితే ఇప్పుడు మామిడికి చెక్కేసుకున్నాం కాబట్టి సుఖం కడిగేసుకొని మామిడికి చిన్న ముక్కలను కోసుకున్నాం అనుకో పప్పులోకి బాగుంటుంది. అంటే బాగుంటుందంటే ఇంకా పప్పులో కలిసిపోతుంది అన్నమాట. మొక్క తెగదు, ఫేస్ కనపడతలేదు, ఒంగని చూడాల్సి వస్తుంది మనకు. అలా తిరిగి కూడా చిన్న ముక్క కట్ చేసుకొని శుభ్రం తాలింపు పెట్టుకోండి. వేడి పప్పు మామిడికి తింటే ఎలా ఉంటుంది తెలుసా? అసలే బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మనం చేసే పని నలుగురు చూడాలి కదా అని అసలు నేను ఏంటన్నా తెలియదు కదా. వండుతానండి వంట. ఒక 500 మంది దాకా వంట చేస్తాను. మ్యాక్సిమం తక్కువ 500 మంది దాకా చేస్తాను. అంటే ఎక్కువ చేస్తాను కానీ ఎక్కువ చేసే వాళ్ళు టేస్ట్ నచ్చదు సార్. అందుకనే 500 మందికి ఇంకో మనకు నచ్చింది. ఇలా కోసేటప్పుడు చూసుకోకపోతే చేయి కూడా వెరైటీ మామిడికాయలు వెళ్ళిపోతాయి. చిన్న మొక్కలు కట్ అయిపోయినట్టు కట్ అయిపోతుంది. శుభ్రంగా చేద్దాం. చూసారా మామిడికాయని చిన్నగా కట్ చేసుకుంటే మనకి మొక్క అన్నది అంటే ఇంట్లో వండుకుంటే టెంక వేసుకుంటారు. టెంక చాలామంది ఇష్టం. మామిడికాయ టెంక పప్పులు వేసుకుని తిని నచ్చిన వాళ్ళకి ఎంతమంది? చాలామంది ఉంటారు కదండి. మొత్తం చికెన్ టెంక తెల్లగానే పప్పు మామిడికాయ ఇవాళ కూర సాంబారు ఇంకో కూర ఇప్పుడు అప్పుడే చెప్పను. అది కొంచెం వచ్చాను. పప్పు ఉంటుంది, కూర ఉంటుంది, ఫ్రై ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈరోజు మనం చేసి మంగళవారం కాబట్టి పెద్దగా ఏముండదు. అలాగే అందులో 2 ఉల్లిపాయలు, కొన్ని టమాటాలు
టమాటాలు ఆకాశం అంటిపోతున్నాయి రేట్లు, ఆకాశం అంటిపోతున్నాయి కాబట్టి రేట్లు కొన్ని వేద్దాం. నెక్స్ట్ మనం సాంబార్లోకి వేయాలి, టమాటాలు కూరలోకి వేయాలి. ఫస్ట్లో కటింగ్ చేసేటప్పుడు చాలాసార్లు చేతులు తెగిపోయింది, ముక్కలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు రెండు పళ్ళు మొత్తం ఓడిపోయారు. అప్పుడంతా అలా ఉండేది కొత్తలో. మనం అన్ని కోసం కానీ పప్పు పెట్టలేదు పొయ్యి మీద, పప్పు పెట్టేసి మళ్ళీ కటింగ్ స్టార్ట్ చేద్దాం. కందిపప్పు దానికి తగ్గ కుక్కర్, మూత పెట్టకపోతే సరిగ్గా పెట్టకపోతే మర్చిపోతుంది. కుక్కర్లో ఎప్పుడైనా ఏదైనా పెట్టేటప్పుడు విజిల్ చూసుకోలేము, విజిల్ చూసుకోకపోతే తర్వాత పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. మొత్తం మీద పప్పుకి అయితే అన్నీ పోసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పొయ్యి మీద మనం పప్పు పెట్టడం మర్చిపోవాలని చెప్పాం కదా, పప్పు పెట్టాం, అది అవుతుంది. అది అయితే లోపు ఇడ్లీ తీద్దాం. ఇడ్లీ తీయాలి కదా, ఇంకా తీయలేదు. ఇడ్లీ తీయాలి, లేట్ అయింది. అంటే ఇవాళ మంగళవారం కదా, దానివల్ల కొంచెం లేట్గా ఉంటుంది జనాలు, దానివల్ల. సరే లోపు ఇడ్లీ తీద్దాం, చూస్తూ ఉండండి. ఇడ్లీ తీసిన తర్వాత మనం కంటిన్యూ చేస్తాం. ఏదన్నీ శుభ్రం చూసుకొని పెట్టుకోవాలండి. నీట్గా జాకెట్ తీసి చెప్పాలి. నీట్గా అంటే అంత చాలా నీట్గా మన ఇంట్లో కూడా చాలా నీట్గా తీసుకుంటారు. నేనేం కాదు, ఎక్కడైనా సరే ఏ వర్క్ అయినా సరే నీట్గా చేయాలి. అప్పుడు మన వాటికి పేరు వస్తుంది, మనకి పేరు వస్తుంది, మన వాళ్ళ కూడా పేరు. నీట్గా చేస్తున్నారు కదా, నేను ఏదో చేయాలి, వీళ్ళు తెస్తాను కదా, నీట్గా చేస్తలేదు, ప్రతిసారి నీట్గా చేస్తాను. నీట్గా చేస్తూ ఉంటే రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కదా ఏదో పిల్లలు జరుగుతుంది, లేకపోతే ఇంకా ఏదో ఫంక్షన్ జరుగుతాయి, అది జరిగినప్పుడు కూడా నీట్గా ఉండాలి. ఇడ్లీ తీసాం, మనం ఇడ్లీ తీసాం. ఇప్పుడు మనం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక సాంబార్ అవి పోసుకున్నాం కదా, ఇప్పుడు వేద్దాం. ఆల్రెడీ అన్నీ కడిగి పెట్టుకున్నాయి, వేసుకొని ఇది పడిపోయింది కదా, కడిగేసేద్దాం. కొన్ని నీళ్ళు వేసుకొని దాంట్లో మనకి తగ్గ పసుపు, దానికి ఎంత తక్కువ అంత పసుపు, కొద్ది లైట్గా కారం, ఉప్పు, గడ్డపు, బెల్లం. అంటే సాంబార్లో బెల్లం వేయాలి. చింతపండు ఎంత వేస్తాం, బెల్లం కూడా అంతే వేస్తాం. అది అంతా అంత కదా, దాన్ని తగ్గ ఒక 2 నిమిషాలు. పోపులకి టమాటా, పోపులకి ఎల్లుల్లిపాయలు చదవకూడదు. పోపులు అంటే సాంబార్కి పప్పుకి వెళ్ళు అయినాయి. ఎండుమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాం ముందుగానే. ఈ లోపు మన పప్పు విజిల్ వచ్చింది, పొయ్యి ఆఫ్ చేసుకొని మళ్ళీ మొదలు పెడదాం. ఈ లోపు సాంబార్ కూడా మరిగింది. మనం ఉంచుకున్న చింతపండు వేసుకుంటే అయిపోయింది. వేసుకుంటే సరిపోతుంది. ఈ లోపు అవుతూ ఉంటుంది కాబట్టి మనం సాంబార్ మసాలా ఆడుకోవచ్చు. సాంబార్ నేను వేపుకొని పెట్టుకున్న సాంబార్ మసాలా ఇది. అందరూ మసాలా పొడి వేస్తారు కానీ నేను మాత్రం సాంబార్ పొడి వేసుకుంటాం. దాన్ని తగ్గది వేసుకున్నాం, మూత పెట్టేసి అంతే. పట్టుడు మెత్తగా ఆడుకున్న తర్వాత ఇలా మెత్తగా ఆడుకోండి. చూసానంత మెత్తగా ఆడండి.
ఇంకోటి దీనికి సాంబార్ లేదు, సాంబార్ మసాలా. ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ పెరుగుతుంది, అన్నీ బాగుంటుంది. దానివల్ల ఇది వేస్తాం అన్నమాట. చాలా మంది డ్రై చేస్తారు, కొంతమంది పౌడర్ వేస్తారు. ఇందాక బెండకాయలు వేసుకోలేదు సాంబార్లోకి. అలాగే టమాటాలు, సాంబార్లో టమాటా వేయకపోయినా బెండకాయ వేసుకొని, బెండకాయ ఫస్ట్ వేయకూడదు. ఫస్ట్ వేసామంటే మొత్తం మిర్చి పిచ్చి అయిపోతాం కోసం. ఇప్పుడు తీసుకెళ్ళి సాంబార్ మసాలా వేసాం కాబట్టి ఇప్పుడు మనం సాంబార్ మసాలా వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటే ఆ టమాటా, ఆ బెండకాయ కూడా బెండకాయ ఉంటుంది. బెండకాయ చాలా మంది అనుకుంటారు సాంబార్లో ముందు వేసేస్తే సాంబార్ మొత్తం కనిపిస్తుంది బెండకాయ. కొంతమంది తినేవాళ్ళు వస్తారు బెండకాయ. దానివల్ల ఇప్పుడు ఇలా వేసుకున్నాం అంటే బెండకాయ టేస్ట్ వస్తుంది అంటే మెత్తపడిపోతుంది. అలాగే లైట్గా సాంబార్ మసాలా లైట్గా, అంటే ఆల్రెడీ మన సాంబార్ ఏంటి సాంబార్ మసాలా ఆడుకొని వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఎక్కువ వేయకూడదు. అందరూ పెట్టుకున్నాం పోపు లేకపోతే సాంబార్ మసాలా పోపు. సాంబార్ మసాలా అదే సాంబార్ పోపు. సాంబార్ నేను మా వానర్ గారు, మామయ్య గారు అండి షాపు. ఓకే వానర్ గారు ఈ పోపు అయిపోయిన తర్వాత సాంబార్లు వేసుకుంటే పోపు అది మరుగుతుంటుంది, దానికి ఫ్లవర్ కాబట్టి మనం ఇప్పుడు మనం పప్పుకి వేస్తాం. పప్పు ఎల్లుతో మాత్రం కన్ఫర్మ్ వేసుకోవాలి, ఫ్లేవర్ అదే వస్తుంది పప్పులోకి సాంబార్. ఎండుమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి పోపు రెడీగా అయిపోతుంది. కొంచెంమంది పప్పు అయిపోయిన తర్వాత కూడా పోపు వేసుకుంటారు. మన చిన్న వంట కాబట్టి మనం డైరెక్ట్ ఫ్లేవర్ అంటారే పర్ఫెక్ట్గా. కూర ఏమంటారండి? కూర మటన్ అండి. సరే మటనే వేద్దామండి, ఇవాళ మటన్ తెప్పిందాం. సరే మనం చేసింది బాగా నచ్చింది, బాగుంది. సరే అండి. ఇది మనం ఇలా చేసాం కదా, ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత మామిడికాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేస్తాం, అది కొంచెం మగ్గిన రెండు వేద్దాం. సాంబార్ లోపల టమాటా అలా మరుగుతూ ఉంటే టేస్ట్ పెరుగుతుంది. ఎప్పుడైనా సాంబార్ అయితే ఎక్కువ గంట మరిగి కంప్లీట్ అయిపోతుంది. మామిడికాయ వేస్తాం. ఇప్పుడు ఇదొక కూర రెడీ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్, క్యాన్ వి స్కూల్ అండ్ బిర్యానీ నా వంట. ఉప్పు వేసుకొని కొంచెం అలా మగ్గుతుంది అంటే లైట్గా పసుపు, లైట్గా కారం, అయినా కూడా చింతపండు వేసుకొని అలా మగ్గితే ఇలా అవుతుంది. అది ఉండదు అప్పుడు పప్పు కాలు పెట్టుకుని సరిపోతుంది. అదే మనం ముందుగా పెట్టుకున్న కుక్కర్లో పెట్టుకున్న పప్పుది ఇది లేకుండా పప్పు అయిపోయి. ఇవాళ వెజిటేబుల్ ములంకాడ కర్రీ ఏమన్నారు? ములంకాడ వంకాయ అంటే వంకాయ పప్పుగా ములంకాడ వంకాయ ఫ్రెష్గా ఉంది. వంకాయ ఫ్రెష్గా ఉంది. మా నాన్నగారు ఎప్పటికప్పుడు తెచ్చుకుంటారు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి చేయమంటారు వాళ్ళు.